అమయ్ అనే యువకుడున్నాడు. అతనికి చరిత్ర అంటే చాలా ఇష్టం. తన టైం ట్రావెల్ పరికరాన్ని తీసుకుని ఒక వ్లాగ్ చేయాలని సింధులోయ నాగరికతలోకి దూకాడు. సమయ్ కళ్ళు తెరిచేసరికి అద్భుతమైన మొహెంజో దారో నగరంలో ఉన్నాడు. అక్కడ మృణాల్ అనే అమ్మాయి అతనికి స్వాగతం పలికింది. వెల్కమ్ టు మై సిటీ చూడండి అంటూ సమయ్ తన వ్లాగ్లో చెప్పాడు. ఈ ఇల్లు కాల్చిన ఇటుకలతో ఎంత చక్కగా కట్టారో. ప్రతి ఇంటికి నీటికోసం ఒక బావి, శుభ్రత కోసం ఒక బాత్రూం ఉంది. మృణాల్ సమయ్ని నగరం మధ్యలోని పెద్ద ధాన్యాగారం దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇది మా నిల్వ కేంద్రం. అది చాలా పెద్దది. 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు వీలుగా ఉంది. సమయ్ తన వ్లాగ్లో మాట్లాడుతూ, చూడండి ఫ్రెండ్స్, ప్రతి వీధిలోనూ ఈ చక్కటి కవర్డ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంది. నగర పారిశుధ్యాన్ని వీళ్లు ఎంత బాగా నిర్వహించారో. ఇక్కడ మేం గోధుమలు, బార్లీ, బఠానీలు ఇంకా ఆవాలు పండిస్తాం అంటూ మృణాల్ ఒక పొలాన్ని చూపించింది. పత్తి నుండి వస్త్రాలు నేస్తారు, ఉన్ని దుస్తులు కూడా నేస్తారు. తరువాత వాళ్లు బట్టలు అలంకరించుకునే విధానం గురించి మాట్లాడారు. మృణాల్ అనేక రకాల నగలు ధరించింది. ముత్యాలు, గవ్వలు, లోహపు నగలు ఆడవాళ్లకి చాలా ఇష్టం అంది. వాళ్లు లోతల్ నగరానికి ప్రయాణించారు. లోతల్ ఒక ప్రసిద్ధ రేవుపట్టణం. ఇక్కడి నుండే ఇతర ప్రాంతాలతో సరుకు రవాణా జరిగేది. మృణాల్ సమయ్కి దేవతలను చూపించింది. మా అమ్మ తల్లిని, పశుపతిని పూజిస్తాం అని చెప్పింది. తరువాత స్వస్తిక్ గుర్తు ఇంకా బరువులు, కొలతలను చూపించింది. పిల్లల వినోదం గురించి వ్లాగ్ చేశారు. మృణాల్ కొన్ని బొమ్మలను చూపించింది. బుల్ ఫైటింగ్ మాకు పెద్ద వినోదం, కాని సంగీతం, డాన్స్, చెస్ కూడా ఆడుకుంటాం అంది. వాళ్లకు అద్భుతమైన బరువులు, కొలతలు గురించి తెలుసు. వ్యాపారం కోసం ఇది చాలా ముఖ్యం. సమయ్ ఆశ్చర్యంగా చెప్పాడు. ఆ తర్వాత మృణాల్ చెస్ బోర్డును చూపించింది. ఈ సింధులోయ నాగరికతలో ఇంకా చాలా అద్భుతాలు దాగి ఉన్నాయి. ఇది నిజంగా ఒక గొప్ప వ్లాగింగ్ ట్రిప్ అంటూ సమయ్ అందరికీ వీడ్కోలు చెప్పి తన కాలయాన యంత్రంలోకి వెళ్ళిపోయాడు.